లైఫ్ స్టైల్ గ్రాండ్గా ఉండాలని, మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని అందుబాటులో ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బడ్జెట్ లిమిటేషన్స్ ఈ ఆకాంక్షలకు కళ్ళెం వేస్తూ ఉంటుంది. లగ్జరీ లివింగ్ను మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు సైతం ఎంజాయ్ చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ ఎందరో కలల్ని నిజం చేస్తున్నటువంటి సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించిన దానికన్నా మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ అది కూడా అందుబాటు ధరలో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా ఎదిగింది. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు లక్కీ ఛాన్స్ అని ఫీల్ అయ్యేలా రామ్కీ ఎస్టేట్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ గా నెక్స్ట్ టౌన్ ను డెవలప్ చేస్తోంది. ముంబై హైవేపై ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద నెక్స్ట్ లెవెల్ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ ను పరిచయం చేసేలా నెక్స్ట్ టౌన్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి అతి తక్కువ ప్రయాణంలో చేరుకునే ఈ ప్రాజెక్టులో 2 BHKలు 55 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. కేవలం ప్రాఫిట్సే కాదు, కామన్ మ్యాన్ సంతోషమే తమ విజయంగా భావించే సంస్థ రామ్కీ ఎస్టేట్స్. ఫుల్లీ లోడెడ్ ఫెసిలిటీస్తో ఉండే గేటెడ్ కమ్యూనిటీలో మిగతా ఎవ్వరూ ఇవ్వలేనంతటువంటి ప్రైజింగ్లో నెక్స్ట్ టౌన్లో ప్రాపర్టీస్ అందుబాటులో ఉంచుతోంది. లగ్జరీ లివింగ్ ను అందరికీ అందుబాటులోకి తెస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ కంపెనీ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ జనరేషన్ చాయిస్ కు తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు నెక్స్ట్ టౌన్. ORR కు చేరువలో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ తో పాటు హ్యాపీ లివింగ్ కు కావలసిన అన్ని సదుపాయాలున్న ఇస్నాపూర్ లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అన్ని రకాల మోడర్న్ ఇమ్యూనిటీస్ తో ఈ నెక్స్ట్ లెవెల్ గేటెడ్ కమ్యూనిటీ స్వాగతం పలుకుతోంది. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. యా సార్, నెక్స్ట్ టౌన్ ప్రాజెక్ట్ లో మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ అనుకుంటే మేము ఏ ప్రాజెక్ట్ అయినా కూడా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ డిజైన్ చేసి ఇస్తుంటాము. అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తుంటాం. రేట్ ఎక్కువైందని చెప్పి ఎక్కువ ఎమ్యూనిటీస్, లేదా రేట్ తక్కువ అని తక్కువ ఎమ్యూనిటీస్ అట్లా ఎప్పుడు చేయము. ఈ ప్రాజెక్ట్ లో కూడా మీరు చూస్తే ఫుల్లీ ఎయిర్ కండిషన్ జిమ్ ఇస్తున్నాము, ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము, తర్వాత క్రికెట్ నెట్స్ ఇస్తున్నాము, బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, యాంఫీ థియేటర్ ఉంది. పిల్లలకి వాళ్ళ సీనియర్స్ కి అందరికి కూడా ఎంజాయ్ చేయడానికి మంచి గ్రీనరీ ఉంటది, అవుట్డోర్ జిమ్స్ ఉన్నాయి, సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి, చాలా బాగుంటది. అండ్ స్పెషల్ హైలైట్ ఏంటంటే మినీ సాకర్ కోర్ట్ ఒకటిను, తర్వాత ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా చాలా యూనిక్ అండి. ఈ ఏరియాలో ఎక్కడ కూడా నాకు తెలిసి అంత ప్రొవైడ్ చేయట్లేదు, ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మీకు 55 lakhs టికెట్ సైజులో వస్తున్నాయి అంటే కస్టమర్స్ చాలా ఆనందంగా కొనుక్కోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది సార్? మేము 3.5 years లో 2027 కల్లా మేము హ్యాండింగ్ ఓవర్ ఇచ్చేస్తాము. అంటే అప్పటికల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లబ్ హౌసెస్ కానీ మొత్తం అన్ని కంప్లీట్ అవుతాయి. ఈ ప్రాజెక్ట్ 7.78 acres లో మేము స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఫేజ్ లో మటుకు 550 units చేస్తున్నాము. ఆ 550 units కన్స్ట్రక్షన్ జరిగేటప్పటికి సెకండ్ ఫేజ్ కూడా లాంచ్ చేస్తాము. సో దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ ఏరియా. ఇంత సైజెస్ లో, ఇంత అందుబాటులో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మీకు 55 lakhs లో దొరుకుతుందేమో 2 bedroom, కానీ ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని ఎమ్యూనిటీస్, ఇంత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్ ఐ డోంట్ థింక్ మీకు ఎక్కడ కూడా దొరకదండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే కొత్తగా డెవలప్ అవుతారు నియోపోలిస్ కానీ అన్ని చూసుకుంటే మీకు ఇంకొక 10 minutes లో ఇక్కడికి వచ్చేస్తారు. సో అక్కడ 2 bedroom కావాలంటే అట్లీస్ట్ 1 crore మినిమం పెట్టాలి, 1 crore పైనే ఉంటుంది. అదే ఇక్కడికి వస్తే జస్ట్ 55 lakhs లో 2 bedroom వస్తుంది. సో ఇట్ జస్ట్ మేక్స్ కామన్ సెన్స్ అన్నమాట. అంటే ఆ ఎక్స్ట్రా 50 లక్షలు ఏదైతే పెడతారో అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే పిల్లల చదువులకి అన్నిటికీ బోల్డ్ పనికి వస్తుంది. మంచి బ్యూటిఫుల్ లొకేషన్, పొల్యూషన్ ఫ్రీ, కనెక్టివిటీ పక్కనే ఉంది, హైవే పక్కనే ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి. కస్టమర్స్ కూడా మాకు గచ్చిబౌలిలో ఉండాలి, లేకపోతే మేము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉండాలి, లేకపోతే కోకాపేటలో ఉండాలి అని అనుకోకుండా దే హ్యావ్ టు చూస్ ఎ ప్రాజెక్ట్ వేర్ ఫ్యూచర్ ఇస్ దేర్. ఈ రోజు రీజనబుల్ గా ఈ లొకేషన్ కి వచ్చి కొనుక్కొని ఉంటే నెక్స్ట్ 4-5 years కల్లా వాళ్ళే సర్ప్రైజ్ అయిపోతారు. అంత చేంజెస్ వస్తాయి ఈ లొకేషన్ లో.